దేవుని పరిశుద్ధ నామమునకి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో అపోస్తులైన పౌలు ఎఫెసు సంఘానికి రాసిన పత్రిక యొక్క పరిచయం మనం ధ్యానించబోతున్నాం. ఈ సమయంలో ఆత్మ నడిపింపు కోసం ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, నీకే వందనాలు, నీకే స్తోత్రాలు ప్రభువా. వాక్యం మా హృదయంలో దాచుకొని వాక్యానుసారంగా జీవించాలని మీరు కోరుకుంటున్నారు కనుక ఆ విధంగా మీ జీవించడానికి సహాయం దయచేయండి. మీ వాక్యంలోని సారాన్ని నేను పీల్చుకొని ప్రభువా, మీ రాజ్యానికి మీ మహిమను పిలిచిన మీకు తగినట్టుగా నడుచుకునే కృప, మీకు దగ్గరగా జీవించే భాగ్యము అందరికీ అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు ఎఫెసు సంఘానికి రాసిన పత్రికలో మనం చూడొచ్చు. ఎప్పుడైనా పౌలు గారు ఒక సంఘానికి ఉత్తరం రాస్తున్నారు అంటే ఆ సంఘాన్ని ప్రోత్సహించడానికి, ఆ సంఘాన్ని సరిచేయడానికి, ఆ సంఘాన్ని ఉత్తేజింపజేయడానికి, లేదా తన పర్సనల్ ఎక్స్పీరియన్స్ని వారికి చెప్పడానికి పత్రికను ప్రభు ఆత్మశక్తితో రాయిస్తున్నట్టుగా, ప్రభు తన ఆత్మ కార్యం ద్వారా, ఆత్మ ప్రేరేపణ వల్ల పౌలు గారి ద్వారా రాయిచ్చిన పత్రికగా మనం ఈ పత్రికలను చూడొచ్చు. గతంలో మనం మాట్లాడుకున్న రోమిలు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రిక మనం చూసాం. అద్భుతమైన సువార్త, క్రీస్తు సువార్త పౌలు గారు చేశారు. ఈ సమయంలో పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక, మొదటగా మన పత్రికను డైరెక్ట్గా చదివేస్తే అది అంత సులభంగా అర్థం కాదు. కానీ పత్రికకు వెనుక జరిగిన విషయాలు, అనగా పౌలు గారు ఎప్పుడు ఎఫెసుకు వెళ్తారు, ఎలా సంఘాన్ని ప్రారంభిస్తారు, ఎలా సంఘాన్ని వృద్ధి చేస్తారు, వృద్ధి అయింది, ఆ తర్వాత కదా పత్రిక రాసేది. వారిని ఏదైనా సరి చేయడానికి కానీ, ప్రోత్సహించడానికి కానీ, వేరే ఏ విషయాన్ని గురించైనా సహోదరులకి పౌలు గారు రాస్తున్నారు. ఆత్మ ప్రేరేపణ చేత, దేవుని ఆత్మ ప్రేరేపణ చేత రాస్తున్నారు అంటే సంఘ స్థాపన తరువాతే పత్రికను రాస్తారు ఆయన. అయితే మనం మొదటగా చూడాల్సింది ఎఫెసు ఎక్కడ ఉంది, అలాగే ఎఫెసు పట్టణం యొక్క భౌగోళిక స్థితి, ఎఫెసు పట్టణం యొక్క పరిస్థితులు. పౌలు గారు ఎప్పుడు ఎఫెసు పట్టణానికి వెళ్ళి పరిచయం ప్రారంభించారు, సంఘ స్థాపన తర్వాత పత్రికను మనం ఈ విధంగా వచ్చినట్లయితే ఎఫెసు పత్రిక మనకు సులభంగా అర్థమవుతుంది. ఈ ఎఫెసు పత్రికను మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే, ఏ పత్రికైనా మనం అర్థం చేసుకోవాలి అంటే మనం వెళ్లాల్సింది చరిత్ర గ్రంథం దగ్గరికి, అనగా అపోస్తల కార్యాల దగ్గరికి మనం వెళ్తే ఆ గ్రంథాన్ని క్షుణ్ణంగా పరిశీలనగా చదివినట్లయితే మనకి సంఘ స్థాపన ఏ సంఘమైనా ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అనేది మనకి క్షుణ్ణంగా అర్థమవుతుంది. అలాగే ఎఫెసు పట్టణం యొక్క భౌగోళిక స్థితి, ఈరోజున్న ఆసియా ఖండంలో ఎఫెసు కాదండి, ఎఫెసు పట్టణం ఉన్నది. ఈరోజు మనం ఆసియా ఖండంగా పిలువబడుతున్న భూభాగంలో కాదండి ఎఫెసు పట్టణము అనేది ఉంది. ఒకప్పుడు మైనర్ ఆసియాగా, అనగా టర్కీ దేశం పశ్చిమాన ఉన్న ఒక ప్రాంతం, టర్కీ దేశానికి రాజధాని ఇస్తాంబుల్లో ఉంది కదా, ఆ టర్కీ దేశానికి పశ్చిమాన ఉన్న ప్రదేశమే, ఒక భూభాగంలోనే ఈ ఎఫెసు పట్టణం, అనగా ఆసియాలో ఉన్న 7 సంఘాలు. ఆ 7 సంఘాల్లో ప్రాముఖ్యమైన పట్టణం ఎఫెసు పట్టణం బహు ప్రాముఖ్యమైనది. సుమారు
432 సంవత్సరాల క్రితం ఈ పట్టణం, క్రీస్తుకు ముందు నుంచి ఈ పట్టణం ఉన్నట్లుగా మనం చూస్తాం. అక్కడ ఒక పెద్ద ఎఫెసు పట్టణంలో పెద్ద ఓడరేవు ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఆ ఓడరేవు మధ్యధరా సముద్రానికి ఆనుకొని ఆ ఓడరేవు ఉన్నట్టుగా మనం చూస్తాం. అలాగే ఆ ఎఫెసు పట్టణం అనేది మధ్యధరా సముద్ర భూభాగానికి దగ్గరగా ఉండటం మనం చూడొచ్చు. ఆ సముద్రం కొద్ది కొద్దిగా ఆ భూభాగాన్ని మీదకి చొచ్చుకొని వచ్చి అక్కడ మేట వేయడం వల్ల ఆ తర్వాత మొదటిగా ఓడరేవు, ఆ తర్వాత ఎఫెసు పట్టణము కనుమరుగైపోయింది అని చాలామంది చరిత్రకారుల యొక్క అభిప్రాయం. అయితే దీనికి మరొక కారణం, ఎఫెసు పట్టణం కనుమరుగైపోవడానికి గల మరొక కారణం దేవుడు ముందస్తు ప్రవచనం. అది తర్వాత చూద్దాం. ఈ ఎఫెసు అనే పట్టణం పశ్చిమాన, టర్కీ దేశానికి పశ్చిమాన ఉన్న ఒక ప్రదేశంగా మనం చూడొచ్చు. ఒకప్పుడు అక్కడ పెద్ద ఓడరేవు ఉండటం, అది అప్పుడు పౌలు గారి కాలానికే ఆ ఓడరేవు కనుమరుగైపోవడం. ఎందువల్ల అనగా సముద్రపు పెరిగి భూభాగం మీదకి చొచ్చుకొని రావటం, సముద్రము ఓడరేవు కనుమరుగైపోవడం మనం చూస్తాం. క్రీస్తుకు ముందే అనగా మాదియ పార్సిక రాజ్య పరిపాలనలో ఈ పట్టణం, ఎఫెసు పట్టణం కనిపిస్తుంది. వారి తర్వాత వచ్చిన సామ్రాజ్యం గ్రీకు సామ్రాజ్యానికి అలెగ్జాండర్ ది గ్రేట్ చక్రవర్తిగా ఉన్నప్పుడు ఆయన కాలంలో ఎఫెస్సును తన సామ్రాజ్యానికి రాజధానిగా ఎఫెస్సును చేయాలా, ఏథెన్స్ను చేయాలనే సందిగ్ధంలోకి అలెగ్జాండర్ గారు వెళ్ళిపోయినట్టుగా చరిత్ర చెప్తుంది మనకి. అంటే మనం ఎఫెస్సు పట్టణం, ఆసియాలో ఎఫెస్సు పట్టణం యొక్క ప్రాముఖ్యత మనం అర్థం చేసుకోవాలి. అంత పెద్ద ప్రపంచ సామ్రాజ్యానికే రాజధాని చేయాలి అని అలెగ్జాండర్ సందిగ్ధతలోకి వెళ్ళిపోయాడు. అంటే ఆ పట్టణం ఎంత పెద్దదో మనం అర్థం చేసుకోవాలి. ఎఫెస్సు పట్టణాన్ని రాజధానిగా చేయాలా, ఏథెన్సుని రాజధానిగా చేయాలని అలెగ్జాండర్ ది గ్రేట్ సందిగ్ధతలోకి వెళ్ళిపోయాడు. ఆ తరువాత అలెగ్జాండర్ ది గ్రేట్ ఏథెన్స్ను రాజధానిగా చేయడం, దానితో పాటు ఎఫెస్ పట్టణాన్ని కూడా చాలా డెవలప్మెంట్ చేయడం జరిగింది. వారి తర్వాత అలెగ్జాండర్ ది గ్రేట్ 333లో తను రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. దాని తర్వాత వచ్చిన సామ్రాజ్యం రోమా సామ్రాజ్యంలో కూడా ఈ ఏథెన్స్, ఈ ఎఫెస్ పట్టణం అనేది కనిపించడం జరుగుతుంది. ఈ ఎఫెస్ పట్టణం పౌలు గారి కాలం నాటికి మనం ఎలా చదువుకుంటాం అంటే అపోస్తల కార్యాలు 18వ అధ్యాయంలో, అపోస్తల కార్యాలు 18వ అధ్యాయంలో, అలాగే 19వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. యేసుక్రీస్తు కాలం నాటికే ఓడరేవు కనుమరుగైపోవడం, పౌలు గారి కాలం నాటికే ఓడరేవు అక్కడ లేకుండా పోవటం మనం చూడొచ్చు. ఆ పట్టణం యొక్క పరిస్థితి అనగా ఆ పట్టణం ఎక్కడ ఉంది, దానికి భౌగోళికంగా ఎక్కడ ఉంది, ఆ పట్టణం యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఆ పట్టణానికి ఉన్న ప్రాముఖ్యత ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అర్తమీ దేవి, ఇంగ్లీష్లో డయానా అనే దేవత ఆ పట్టణంలో ఉండటం, ఆ పట్టణానికి అనేక మంది సందర్శకులు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దేవతగా అనేక మంది ఆ టెంపుల్ని దర్శించుకోవడానికి రావటం, దాంతోపాటు ఆ టెంపుల్కి సంబంధించిన సామాగ్రి, ఏదైతే సామాగ్రి ఉంటుందో, దేవాలయాలకు సంబంధించిన నమూనా కావచ్చు, దేవతకు ఇచ్చే బలార్పణకు సంబంధించిన సామాగ్రి కొనటం గురించి కావచ్చు, నలు దిశల నుంచి భక్తులు రావటం,
ఆ పట్టణానికి రావటం, ఆ పట్టణంలో ఉన్న గుడిని సందర్శించటం, అలాగే వస్తువులు కొనటం, వ్యాపారం జరగటం. అక్కడ ఒక వ్యాపార ఓడరేవు ఉండడం వల్ల వ్యాపారం ఎక్కువగా జరగటం. వ్యాపారంలో జరిగింది అంటే మోసాలే కదండి. వ్యాపారం అనగానే మోసమే. వ్యాపారం జరగటం. ఆ దేవాలయంలో ఆ డయానా అనే దేవత సంతానం ఇచ్చే దేవతగా వారు కొలవడం ఆ రోజుల్లో. అలాగే ఆ దేవాలయంలో 1000 మందికి పైనే దేవదాసులు ఉండటం. ఎవరైతే భక్తులు వచ్చారో ఆ భక్తులతో ఈ దేవదాసీలు పాపం చేయటం, వ్యభిచరించటం, ప్రపంచ 4 మూలల నుంచి భక్తులు రావటం, అక్కడ వ్యాపారం జరగటం. అంటే అక్కడ అర్తమీ దేవాలయంలో ఇన్కమ్ మొత్తం టెంపుల్ మీదే ఉంది అనేది మనకు అర్థం అవ్వాలి. అక్కడ పెద్ద దేవాలయం ఉండటం, అలాగే అక్కడ కళాశాలలు అత్యధికంగా ఉండటం, ఎక్కువ కళాశాలలు ఉండటం మనం చూస్తాం. అలాగే అక్కడ ఆడిటోరియం, నాటకశాల ఉన్నట్టుగా, అతిపెద్ద నాటకశాల ఉన్నట్టుగా మనం చూడొచ్చు. దాన్ని ఆడిటోరియం అన్నారు. అలాగే మాంత్రిక విద్య అభ్యసింపచేసే విద్యాలయం కూడా ఎఫెసు పట్టణంలో ఉంది. ఎఫెసు పట్టణంలో ఒక పక్క కళాశాలలు ఉన్నాయి, ఒక పక్క మాంత్రిక విద్య అభ్యసింపచేసే ఒక పెద్ద కళాశాల, నాటకశాల, అలాగే ఓడరేవు, అలాగే నలుదిశల నుంచి వచ్చిన వ్యాపారులు, భక్తులు, వీటన్నిటి మధ్య ఎఫెసు పట్టణం ఏ విధంగా ఉంది అని అంటే అది మామూలుగా ఒక మహా అద్భుతంగా ఆ పట్టణం ఆ రోజుల్లోనే ఒక ప్రఖ్యాతిగాంచిన ప్రాముఖ్యమైన పట్టణంగా వెలుగుతున్న ఆ రోజుల్లో పౌలు గారు ఆ రోజుల్లో కూడా యూదులు బాబెల్ రాజు గారు అయిన నెబుకద్నెజరు చెరపట్టిన తర్వాత యూదులు చెర విముక్తి అయిన తర్వాత కూడా యూదులు అనేక స్థలాలకు చెదిరిపోయారు. ఆ చెదిరిపోయిన వారిలో గ్రీకు దేశస్తుల్లో యూదులు ఉన్నారు, అలాగే ఆసియాలో యూదులు ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఎఫెసు పట్టణంలో కూడా యూదులు ఉన్నారు. అక్కడ యూదుల సంఖ్య ఎక్కువగా ఉంది. యూదులు ఉన్నారు, గ్రీకు దేశస్తులు అన్యులు ఉన్నారు, ఓడరేవు ఉంది, నాటకశాల ఉంది, అర్తమీదేవి ఆలయం ఉంది, మాంత్రిక విద్యను అభ్యసింపచేసే కళాశాల ఉంది. యూదుల సంఖ్య ఎక్కువగా ఉందంటే అక్కడ సమాజ మందిరాలు ఉన్నాయి. వీటన్నిటి మధ్య అన్యులు, వర్తక వ్యాపారాలు చేసేవారు, మాంత్రిక విద్యను అభ్యసించేవారు, భక్తులు, వీటన్నిటి మధ్య ఎఫెసు పట్టణం ఉంది. పౌలు గారు అయితే ఈ పట్టణానికి ఎప్పుడు వచ్చారు, ఏ విధంగా సేవ మొదలెట్టారు, ఏ విధంగా వాక్య పరిచర్య చేశారు, యేసే క్రీస్తుని ఆ పట్టణంలో ఏ విధంగా ప్రకటించారు, ఎంతకాలం ఉన్నారు, ఏం చేశారు, ఎలా ప్రచురపరిచారు క్రీస్తుని అని మనం ఇవన్నీ చెప్పడానికి గల కారణం ఇవి మనకు అర్థమవుతాయి. ఎఫెసు పట్టణం అనగానే ఆ పట్టణం యొక్క భౌగోళ స్థితి, ఆ పట్టణం యొక్క పరిస్థితి మనకు అర్థమైతే పౌలు గారు ఆ పట్టణానికి వెళ్ళిన తర్వాత ఆయన ఏమేమి సమస్యలు ఎదుర్కొన్నారు, ఏమేమి విషయాలు గుండా ఆయన వెళ్ళారు అని మనం అర్థం చేసుకుంటే సులభంగా మన పత్రికను చదివినప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది. అయితే పౌలు గారు ఎఫెసు పట్టణానికి ఎప్పుడు వెళ్ళారు? సెకండ్ జర్నీలో చివరన, అనగా పౌలు గారు మాసిదోనియా వెళ్తారు. మాసిదోనియా నుంచి కొరింథీకి వస్తారు, అకైకి వస్తారు. అకై నుంచి రెండో జర్నీలో చివరన సిరియా వాడ ఎక్కి ఎఫెసు పట్టణంలో అపులా ప్రిస్కిల్లాతో ఎఫెసు పట్టణంలో అడుగు పెడతారు. ఎఫెసు పట్టణంలో అపులా ప్రిస్కిల్లాతో పౌలు గారు అడుగుపెట్టి పౌలు గారు అక్కడ పరిచర్య చేసి అపులా గారిని ప్రిస్కిల్లా గారిని అక్కడ ఎఫెసు పట్టణంలో విడిచి పౌలు గారు అక్కడి నుంచి యెరూషలేముకి వెళ్ళి
యెరూషలేములో సంఘపు వారిని కుశల ప్రశ్నలు అడిగి అక్కడి నుంచి అంతియోకుకు వెళ్ళిపోతారు. ఇది సెకండ్ జర్నీ ఎండింగ్. అయితే పౌలు గారు ఎఫెసులో అక్కడ కొన్ని దినములే ఉంటారు. అక్కడ వాక్య పరిచర్య యేసే క్రీస్తుని సమాజ మందిరంలో వారికి ప్రకటించినప్పుడు వారు విశ్వసించి కొన్ని దినాలు ఉండండి, పౌలు గారు మీరు చెప్పిన వాక్యం మాకు దీవెనకరంగా ఉంది, మీరు చెప్పే మాటలు మాకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి, మీరు కొన్ని రోజులు ఇక్కడ ఉండండి అని వారు బ్రతమాలుకున్నప్పుడు, లేదు ప్రభు చిత్తం అయితే మళ్ళీ మీ దగ్గరికి వచ్చి పరిచయం చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి తనకు మొక్కుబడి ఉన్నందువల్ల కైంక్రియకి వెళ్ళి అక్కడి నుంచి కైసరేవల్ దిగి అక్కడి నుంచి యెరూషలేముకి వెళ్ళి అక్కడి నుంచి అంతియోకుకు, అంటే జర్నీ స్టార్టింగ్కి ఎక్కడి నుంచి అయితే జర్నీ స్టార్ట్ చేస్తారో అక్కడ అంతియోకుకు వెళ్ళిపోతారు. మళ్ళీ పౌలు గారు థర్డ్ జర్నీ స్టార్టింగ్లో ఎఫెస్లో, అనగా ఆసియాలో ఉన్న ఎఫెస్లో ఎక్కువ కాలం ఎఫెస్లోనే ఉంటారు. అని ఎఫెస్లోనే ఎక్కువ పరిచర్య, దాదాపుగా 3 సంవత్సరాలు ఎఫెస్లో పరిచర్య చేసి క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్న సమయంలో అనేక మంది రక్షించబడతారు. మనం ఎఫెస్ పట్టణానికి ఎవరెవరు వెళ్ళి వాక్య పరిచర్య చేశారు అని మనం చూసినట్లయితే మొదటగా పౌలు గారు, దాంట్లో సందేహం లేదు, ఆయనే సంఘ స్థాపకుడు. తరువాత అపోలో, ఆయన విద్వాంసుడు, ఆయన కూడా ఎఫెస్ పట్టణంలో పరిచర్య చేసిన ఒకనిగా మనం చూడొచ్చు. ఆ తర్వాత ఎఫెస్ పట్టణంలో పరిచర్య చేసిన వారిలో ఒకరు తిమోతి. ఆ తరువాత ఎఫెస్ పట్టణంలో పరిచర్య చేసిన వారిలో ఒకరు యాహాను, అనగా యేసుక్రీస్తు ప్రేమించిన శిష్యుడు యాహాను. ప్రకటన గ్రంథాన్ని రాసిన యాహాను ఎఫెస్ పట్టణంలో పరిచయం చేసినట్టుగా మనం చూడొచ్చు. మనం ఈ ఒక్కసారి అపోస్తల కార్యాలు 18వ అధ్యాయం 24వ వచనం మనం చూసినట్లయితే, అలస్కేంద్రియ వాడైన అపోలో అని ఒక యూదుడు ఎఫెస్సునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రావీణ్యుడై ఉండెను. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి యాహాను బాప్తిసం మాత్రమే తెలుసుకుని వాడై నన్ను యేసును గూర్చిన సంగతులను వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడ ఆరంభించాను. ప్రిస్కిల్లా అక్కులాలు విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరిచిర్రి. తరువాత అతడు అకయాకు పోదలిచినప్పుడు అతన్ని చేర్చుకొనవలనని సహోదరులు ప్రోత్సహించుచు అక్కడి శిష్యులకు రాసిరి. అతడు అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేసెను. యేసే క్రీస్తని లేఖనం ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచు వచ్చెను. అనగా పౌలు గారు సెకండ్ జర్నీ ఎండింగ్లో అకులా గారిని ప్రిస్కిల్లా వీళ్ళిద్దరు ఎఫెస్లో నిలిచిపోయినప్పుడు, అకులా ప్రిస్కిల్లా ఎఫెస్లో నిల్చున్న సమయంలో అపోలో ఎఫెస్కు రావటం, ఎఫెస్లో కొంతకాలం వారి దగ్గర ఉండటం, అక్కడ యూదులతో తర్కించడం, యేసే క్రీస్తుని వారిని తర్కించి వారితో వాదించి యేసే క్రీస్తుని ఒప్పింపజేయడం, బహిరంగంగాను గట్టిగాను ఖండించడం మనం చూస్తాం. అప్పుడు అకులా ప్రిస్కిల్లాలు అపోలోను చేర్చుకోవడం, మరి వివరముగా యేసును గురించిన సమాచారం అపోలోకి చెప్పడం, అపోలో దాన్ని అందిపుచ్చుకొని అక్కడి నుంచి అకాయకు అంటే కొరింతికి వెళ్ళి కొరింతిలో కూడా వాక్య పరిచయం చేసి అక్కడికి వెళ్ళి వారికి వివరంగా యేసును గురించి కొరింతిలో ఉన్న సంఘంలో వారికి కూడా చెప్పడం. మొదటిగా ఎఫెస్లో మొదటిగా అపోలో ఎఫెస్లో పరిచయం చేస్తారు. పరిచర్య చేస్తూ యూదుల వాదాలని ఖండిస్తూ యేసే క్రీస్తుని దృష్టాంతపరిచి లేఖనం ద్వారా అక్కడి నుంచి కొంతకాలం ఉండిన అకులా ప్రిస్కిల్లా గారి చేత సిఫారసు చేయబడి అక్కడి నుంచి కొరింథీకి వెళ్తారు. అంటే ఎఫెస్లో అపోలో కూడా పరిచయం చేశారు అని దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది. అపోలో తర్వాత మరొకరు
ఆ సంఘాల్లో పరిచయం చేసినట్లుగా మనం చూస్తాం. మొదటి తిమోతి పత్రిక మనం చూసినట్లయితే, తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ వచనం, చివరి వచనం మనం చూసినట్లయితే, అపోస్తలుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనా కథలను, మిత్తము లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వాదముతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెస్సులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారమును ఇప్పుడును హెచ్చరించుచున్నాను. అంటే ఎఫెస్సులో పరిచర్య చేసిన, అక్కడ ఎఫెస్సులో కొంతకాలం నిలిచి పరిచర్య చేయి వారికి వంశావళుల గురించి, మితం లేని వంశావళుల గురించి కానీ, ఇంకేమంటున్నాడు, మా కల్పనా కథలు కాదు, మనం క్రీస్తును, సిలువ వేయబడిన క్రీస్తునే మనం ప్రకటించాలి అని చెప్పి తిమోతికి, తన సేవకుడైన, తనకు పరిచారకుడైన తిమోతికి చెప్తున్నాడు. తను బహుగా ప్రేమించిన తిమోతికి పౌలు గారు చెప్తున్నారు, నువ్వు అక్కడ ఎఫెస్సులో కొంతకాలం నిలిచి ఉండు, వీరికి క్రీస్తు గురించిన బోధను బహు వివరముగా చెప్పి వారిని క్రీస్తులోకి దగ్గరగా నడిపించు అని చెప్పి పౌలు గారు తిమోతికి చెప్తూ అక్కడ పరిచయం చేయమని తిమోతికి చెప్తాడు మనం చూస్తాం. తిమోతికి చెప్పడం మనం చూస్తాం. అలాగే అక్కడ ఇంకా యాహాను గురించి చూద్దామండి. యాహాను గారు కూడా ఎఫెస్సులో పరిచయం చేశారు. దానికి మనం చూడాలంటే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే, ఎఫెస్సులో ఉన్న సంఘపు దూతకు ఇలాగో రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య నివసించేవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొను వారిని నీవు పరీక్షించే వారు అబద్ధకులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. అంటే ఎఫెస్సులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము. మనం ముందు చెప్పుకున్నాం కదా, మొదటగా వాటర్ ఏవో కనిపించకుండా పోయింది, ఆ తర్వాత పట్టణమే కనుమరుగైపోయిందని చెప్పాం కదా. దేవుడికి ముందస్తు ప్రవచనం, మీరు మీ క్రియలు మార్చుకోండి, మొదటి ప్రేమను మీరు మళ్ళీ కలిగి ఉండండి, మనసు మార్చుకోండి. మీరు కఠినలు అయిపోయి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మీరు తిరిగినట్లయితే మిమ్మల్ని, మీ పట్టణాన్ని, మీ సంఘాన్ని లేకుండా చేసేస్తానని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు. దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకం కాదు. దేవుడు చెప్పిన ఏ